హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్పెషల్ ఐటమ్స్ చికెన్ దమ్ బిర్యానీ మరియు చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నాను. మీ ఇంట్లో స్పెషల్ డేస్కి నాన్ వెజ్ ఐటమ్స్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కరూ వారేవా అనాల్సిందే, మళ్ళీ మళ్ళీ అడిగి మరీ పెట్టించుకొని తినాల్సిందే, అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. 1/2 కేజీ వచ్చేసి మన బిర్యానీ కోసం, 1/2 కేజీ ఫ్రై కోసం సపరేట్గా తీసి పెట్టానండి. ఈ రెండింటిని కూడా మనము మసాలాలన్నీ వేసి మంచిగా మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ వచ్చేసి ఫ్రై కోసం ఇందులో మనం మసాలాలన్నీ వేసి మ్యారినేట్ చేసుకుందాం. ఇందులో 1.5 స్పూన్ వరకు కారం, అలాగే 1 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 2-3 స్పూన్స్ వరకు ఆయిల్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, కొంచెం నిమ్మరసం. ఈ మసాలాలన్నీ కూడా ఇప్పుడు పీసెస్కి పట్టే విధంగా కలిపి పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఒక 15 మినిట్స్ వరకు. ఇదే విధంగా మనం బిర్యానీ కోసం తీసిపెట్టిన చికెన్లో కూడా మసాలాలన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, కొంచెం గరం మసాలా, అంత నిమ్మరసం, ఇవన్నీ కూడా వేసి మంచిగా పీసెస్కి పట్టే విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి కావలసిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం వచ్చేసి నేను ఒక 2 ఉల్లిపాయలని 4-5 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. ఈ రెండింటిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం గ్రైండ్ చేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ బిర్యానీకి అలాగే కర్రీకి కావలసిన ఆనియన్స్ని, టమాటాని, కొత్తిమీర, పుదీనా రెడీ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మనం బిర్యానీ కోసం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందుకోసమని నేను పొడవుగా కట్ చేసుకున్నాను. దానితో పాటు కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా. ఇవి వచ్చేసి మనం కర్రీ కోసం యూజ్ చేస్తాము. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, టమాటో ముక్కలని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. బిర్యానీలో కోసమని నేను ఇక్కడ ఒక 2 గుడ్లని బాయిల్ చేస్తున్నాను. ఈ ఎగ్స్ బాయిల్ అయ్యే లోపు మనం ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ ఆనియన్స్ కూడా బిర్యానీలో కోసమేనండి. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మన ఆనియన్స్ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ని ఫ్రై చేసేలోపు ఎగ్స్ కూడా మంచిగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఎగ్స్ని కూడా మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, సో ఆ ఆయిల్లోని ఈ ఎగ్స్ని కూడా మనం లైట్గా షాలో ఫ్రై చేసుకుందాము. ఈ ఆయిల్లో కొంచెం చిటికెడంత పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసి బాయిల్ చేసిన ఎగ్స్కి నైఫ్తో ఒక చిన్న ఘాటు పెట్టుకొని ఈ ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకుందాం.
ఈ విధంగా ఎగ్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మన 2 ఎగ్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి. వీటిని నేను ప్లేట్లో తీసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడైతే మనం బిర్యానీ కోసం కావాల్సిన రైస్ని క్లీన్ చేసుకొని నానబెట్టుకుందాము. మనం కర్రీ ప్రిపేర్ చేసే ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ముందే నానబెడితే మాత్రము మనకి రైస్ అనేది విరిగిపోతుంది. అలా విరగకుండా ఉండాలంటే మనం జస్ట్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ పోసి మనం బియ్యాన్ని నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. ఎందుకంటే మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీ 1/2 kgనే కాబట్టి మనకి పీసెస్ ఎక్కువ, రైస్ కొంచెం ఉంటేనే మనకి ఆ దమ్ బిర్యానీ అనేది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ రైస్ వాటర్లోనే బిర్యానీ దినుసులన్నీ కూడా వేసేసి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనం బిర్యానీ కోసం కావాల్సిన చికెన్ని ఉడికించుకుందాం. కర్రీకి కావాల్సినంత ఆయిల్ని వేసుకొని మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఆనియన్స్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని గుజ్జు అయ్యేంత వరకు బాగా మగ్గనివ్వాలి. చూడండి, టమాటో ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసుకొని ఈ ఆనియన్స్ టమాటో ముక్కల్లో మిక్స్ అయ్యేలాగా చేసి ఒక 5 to 10 minutes వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు వేసి ఒక 2-3 minutes వరకు ఫ్రై చేయాలి. మసాలా అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఈ మసాలాలో వేసి ఒక 15 minutes వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చికెన్ వేసినప్పుడు మీరు ఫస్టే వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ చికెన్ నుంచి ఒక 5-10 minutesకి మనకి బాగా నీరు ఊరుతాయండి. సో ఆ నీటితోటే మనకి మంచిగా చికెన్ పీసెస్ అనేవి ఉడికిపోతాయి. ఆ తర్వాత కావాలి అంటే గ్రేవీ కోసం మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఒక 5 to 10 minutes నేను ఉడికించిన తర్వాత చికెన్లో నుంచి ఎలా వాటర్ బయటకు వచ్చేసాయో ఈ వాటర్ తోటే మనకి ఆల్మోస్ట్ చికెన్ అనేది కుక్ అయిపోతుంది. ఇందులో ఇప్పుడు నేను ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు కొంచెం బిర్యానీలోకి గ్రేవీ కావాలి కాబట్టి. ఈ విధంగా మనం యాడ్ చేసిన వాటర్ అంతా పోయి మనకి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇలా మరీ వాటరీగా కాకుండా అలా అని చెప్పేసి దగ్గరికి ఫ్రై కాకుండా మీడియం గ్రేవీ ఉండేలాగా చూసుకోండి. ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, పుదీనా చల్లుకుంటే మన దమ్ బిర్యానీకి కావాల్సిన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం బిర్యానీ కోసం కావాల్సిన బాస్మతి రైస్ని ఒక 70% వరకు ఉడికించుకోవాలి. రైస్లోకి చిటికెడంత ఉప్పు, కొంచెం నిమ్మరసం పిండి ఒక 70% ఉడికించుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ మనం దమ్ పెట్టినప్పుడు రిమైనింగ్ అనేది బాగా ఉడికిపోతుందండి. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా వాటర్ మీకు గనక ఉంటే మొత్తం కూడా వంచేసుకోండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ
కుక్ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీ ఉంది కదా, ఇందులో నుంచి నేను పీసెస్ వరకు సపరేట్గా చేస్తున్నాను. గ్రేవీ వరకు ఉంచుతాను, ఎందుకంటే ఇప్పుడు మనం దమ్ పెట్టుకోవడానికి రైస్ని లేయర్స్గా వేసుకోవాలి. ఈ విధంగా పీసెస్ అన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన మనం ఫస్ట్ లేయరు కొంచెం రైస్ వేసుకుందామండి. ఈ రైస్ పైన మనం సపరేట్గా తీసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ఈవెన్గా మొత్తము కూడా స్ప్రెడ్ చేద్దాము. చికెన్ వేసిన తర్వాత దాని మీద ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పుదీనా కొత్తిమీర చల్లుకోవాలి. పుదీనా కొత్తిమీర చల్లుకున్న తర్వాత వీటిపైన మనం మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయిన రైస్ అంతా కూడా వేసి ఆల్రెడీ మనం ఉడికించుకొని షాలో ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి వీటిపైన ఫ్రై చేసిన ఆనియన్స్ కొంచెం పుదీనా కొత్తిమీర కూడా చల్లుకుందాం. ఫైనల్గా పైన నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీకు కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా యాడ్ చేయకపోయినా పర్వాలేదండి. మీరు కావాలంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రైస్ పైన నెయ్యి యాడ్ చేస్తే ఇంకా మంచి స్మెల్ వస్తుందండి. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఇందులో నెయ్యి వేయట్లేదు. ఇలా మనం మొత్తం లేయర్స్గా యాడ్ చేసుకున్న తర్వాత దమ్ పెట్టుకోవాలి. ఇది మొత్తం కూడా ప్రాసెస్ మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. ఈ రైస్ చికెను మంచిగా దమ్ అవ్వడం కోసం నేను బాగా మరిగించిన వాటర్ని ఈ పైన పెట్టానండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పైన కూడా మంచిగా వేడి తగిలి రైస్ చికెను బాగా ఉడికిపోతుంది. ఈ దమ్ బిర్యానీ రెడీ అయ్యేలోపు మనం చికెన్ ఫ్రై మరియు పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. ఇక్కడ నేను పెరుగు చట్నీ కోసం ఒక 2 చిన్న సైజ్ ఆనియన్స్ని, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకొని ఆ పెరుగులో ఈ తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ కూడా వేసి కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుంటూ పెరుగు చట్నీ మరీ తిక్కుగా కాకుండా కొంచెం పల్చగానే ఉండేటట్లు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పెరుగు చట్నీ కలిపేటప్పుడే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం చికెన్ ఫ్రై కూడా చేసేసుకుందాము. దానికోసం ఒక కడాయి పెట్టుకొని ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసి ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ని తరిగి పెట్టుకున్నాం కదా, అవి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై కోసం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఇందులో వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు చికెన్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఈ ఫ్రైలో మీరు ఇంకా వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి చికెన్ పీసెస్లో ఉండే నీరు వల్లనే ఈ పీసెస్ అన్నీ కూడా ఉడికిపోతాయి. ఒక 50% చికెన్ ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసి మంచిగా ఉడకనివ్వండి. ఆ ఫ్లేవర్ అంతా కూడా మన చికెన్ పీసెస్కి పట్టాలి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రైలోకి కావలసిన మసాలాని రెడీ చేసుకుందాము. ఇప్పుడైతే నేను బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా, వాటన్నిటినీ కూడా నేను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను, ఇలాగా మెత్తగా పొడి అయ్యేంత వరకు. ఈ మసాలా పొడి వలన మన చికెన్ ఫ్రైకి ఇంకా మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి. మీరు ఇప్పటి వరకు కనుక ఇది ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా మసాలాని రెడీ చేసి చికెన్ ఫ్రైలో కానీ చికెన్ కర్రీలో కానీ వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.
ఇప్పుడైతే చికెన్లో వాటర్ ఏమీ లేకుండా చికెన్ బాగా దగ్గరికి ఫ్రై అయిపోయింది. ఈ స్టేజ్లో మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఈ మసాలా పౌడర్స్ అన్నీ కూడా వేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనం ఉడికించుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మన చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. ఇప్పుడైతే ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద మనం దమ్ పెట్టుకున్నాము కదా బిర్యానీని, అదైతే రెడీ అయిపోయింది. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మనకి రైస్ కూడా అస్సలు విరగలేదు, ఎంత చక్కగా పర్ఫెక్ట్గా కుదిరిందో. చూడండి ఎంత చక్కగా కుదిరిందో. చికెన్ పీసెస్ అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి, రైస్ కూడా మనకి అసలు ఎక్కడ విరగలేదు. చాలా అంటే చాలా చక్కగా కుదిరింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన విధంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా ఈ చికెన్ దమ్ బిర్యానీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.